కింద పడ్డ డబ్బును తీసి కళ్లకు అద్దుకోకూడదు. కాలు వేరే వాళ్లకి తగిలితే వారికి సారీ చెప్పాలి కాని వారికి మొక్కకూడదు. కుడి చెయ్యి, కుడి కాలు వాడడం శుభకరం అనుకోకూడదు. కాలు పొరపాటుగా పుస్తకాలకు తగిలితే పుస్తకాలను మొక్కాల్సిన పని లేదు. పిల్లి ఎదురు వస్తే అపశకునం అనుకోకూడదు. సహాయం చేసిన వ్యక్తులను దేవుళ్లగా అనుకోకూడదు. వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలని అనుకోకూడదు. కొత్త ఇంట్లో పాలు పొంగించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు విగ్రహాలు, పటాలకు మొక్కకూడదు. బైబిల్, సిలువను ఆరాధించకూడదు. ప్రభువును ఆరాధించాలి. దారిలో వెళ్తుండగా చర్చ్ కనిపిస్తే చర్చ్కి మొక్కాల్సిన పని లేదు. పాస్టర్లు వాక్యానుసారంగా చెప్పిన మాట వినాలి. పాస్టర్లు ఏది చెప్పినా చేయాలని అనుకోకూడదు. వాళ్ళని ప్రతిసారీ నమ్మకూడదు. ప్రభువుని కించపరిచే సామెతలు మాట్లాడకూడదు. ఉదాహరణకు, దేవుడికైనా దెబ్బే గురువు, తల్లి, తండ్రి, గురువు, దైవం. దిష్టి తీయకూడదు. ఇంటిపై దిష్టి బొమ్మలు పెట్టుకోకూడదు. పదే పదే అద్దంలో మొహం చూసుకోకూడదు. అందంగా ఉన్నామనే గర్వం వస్తుంది. శవం దగ్గరికి వెళ్లి వచ్చాక ఇంటి బయట ఆచారంలాగా స్నానం చేయాల్సిన పని లేదు. స్టేజ్ ఎక్కేటప్పుడు భూమికి మొక్కాల్సిన పని లేదు. భోజనం చేసే ముందు భోజనాన్ని కళ్లకు అద్దుకోకూడదు. శకునాలు చూడకూడదు. జాతకాలు, జ్యోతిష్యాలు చూడకూడదు. తాయెత్తులు కట్టుకోకూడదు. ముహూర్తాలు పెట్టుకోకూడదు. ప్రసాదాలు తినకూడదు. దేవుళ్ళందరూ ఒక్కటే అనుకోకూడదు. టాటూలు, పచ్చబొట్లు వేయించుకోకూడదు. గాలి, నీళ్లు, నిప్పు, భూమి మరియు ఆకాశాలను దేవుడిగా అనుకోకూడదు. సూర్య నమస్కారాలు చేయకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి కానీ వాళ్ళని యేసుక్రీస్తు కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. తథాస్తు దేవతలు ఉంటారు అనుకోకూడదు. వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. వడ్డీ తీసుకోకూడదు, ఇవ్వకూడదు.